నమస్తే అండి, అంతా బాగున్నారా? వెల్కమ్ టు నగేష్ విహారీ. ప్రస్తుతం మనం కంచిలో ఉన్న విష్ణు కంచికి వచ్చామండి. ఇది కంచి నుండి దగ్గర దగ్గర 6 కిలోమీటర్స్ ఉంటుంది. కంచి టౌన్లోనే ఉంది కానీ కంచి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇక్కడనే బంగారు బల్లి, వెండి బల్లి ఉన్నాయంట అండి. ఎవరికైనా సరే బల్లి దోషం ఉంటే ఇక్కడికి వచ్చి ఈ బంగారు బల్లిని, వెండి బల్లిని ముట్టుకుంటే వాళ్ళ దోషం తీరిపోతుంది అని చెప్తారండి. అది ప్రతి ఒక్కరూ నమ్ముతారనమాట. అయితే మనం లేట్ చేయకోకుండా టెంపుల్కి వెళ్ళిపోదాం పదండి. ఇక చూస్తున్నారా, అక్కడ కనిపించేదే వరదరాజ పెరుమాళ్ళ టెంపుల్ అండి. దీన్నే విష్ణు కంచి అని కూడా అంటారు. పెరుమాళ్ళు అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కానీ విష్ణువు కానీ పెరుమాళ్ళు అని అంటారండి. చూడండి, కంచిలో అన్ని గోపురాలలాగే ఈ గోపురం కూడా ఎంత పెద్దగా ఉందో కదా. అయినా కంచిలో చాలా టెంపుల్స్ ఉన్నాయంట. మనకైతే టైం సరిపోదు. ఈ కంచి మొత్తాన్ని చూడడానికి 3 days కావాలంట. అన్ని టెంపుల్స్ ఉన్నాయంట కంచిలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూడడానికి. సో నేను ఏం చేస్తున్నానంటే మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తున్నా. కంచిలో ఆల్మోస్ట్ ఆల్ తెలుగులో ఉన్నారు. చూస్తున్నారా, AP03 రిజిస్ట్రేషన్. ఆల్మోస్ట్ ఆల్ తెలుగులే అండి. ఇక్కడికి టూరిస్టులు అందరూ వచ్చినారనమాట చూడ్డానికి. ప్రస్తుతం మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వబోతున్నామండి. ఎక్కడ చూసినా స్ట్రక్చర్ అంతా ఒకేలాగా ఉంది. పెరుమాళ్ళు అక్కడ 20 రూపాయలమ్మా స్వామికి వేస్తారమ్మా అని అంటున్నారు. చూడండి, ఈ వరదరాజస్వామి టెంపుల్లో బయట ఈ మండపం ఉంటుంది. ఆ గొలుసులు ఐరన్ అనుకుంటున్నారా? కనిపించట్లేదు కదా. అదిగో చూడండి, ఆ గొలుసు స్ట్రక్చర్ ఉంది కదా, అది ఐరన్ అనుకుంటున్నారా? కాదండి, స్టోన్తోనే చెక్కినారు. ఒకటే స్టోన్ తీసుకొని ఆ గొలుసుల స్ట్రక్చర్ని చెక్కినారు. ఎంత బాగా చెక్కినారో చూస్తున్నారా. ఇంకా తర్వాత పిల్లర్స్ని చూడండి, లోపల వరకు పోనీయట్లేదు కానీ పిల్లర్స్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉన్నాయండి శిల్పాలన్నీ. చూస్తున్నారా, ఎంత బాగున్నాయి కదా పిల్లర్స్ అన్నీ. భలే ఉన్నాయండి పిల్లర్స్. ఒక్కొక్క దాని దగ్గర ఒక్కొక్క స్ట్రక్చర్. చూడండి, కెమెరాస్కి టికెట్ తీసుకుంటే అలా ఉందంట. స్టిల్ కెమెరా, మొబైల్ కెమెరా. స్టిల్ కెమెరా టికెట్ 10 రూపీస్, మొబైల్ కెమెరా టికెట్ 10 రూపీస్, వీడియో కెమెరా టికెట్ 200 రూపీస్. ఆ పక్క ఒక చిన్న టెంపుల్ ఉంది. ఇది మెయిన్ టెంపుల్ అండి, వరదరాజస్వామి టెంపుల్. ఇందులోనే లోపల బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయి అన్నమాట. లోపలికి కెమెరా నాట్ అలౌడ్ అంట. సో ఏం చేద్దాం, బంగారు బల్లి, వెండి బల్లి చూపించడానికి లేదు కానీ గుర్తుపెట్టుకోండి, లోపలికి పోగానే బంగారు బల్లి, వెండి బల్లి ఉంటుంది. ఎవరికైనా సరే బల్లి తగిలినా, ఎవరైనా బల్లిని ముట్టుకున్నా, బల్లి మీ మీద పడినా, ఎక్కడ పడినా తల, భుజం, చెయ్యి,
కాలు ఎక్కడ పన్నా సరే వచ్చి ఇక్కడికి వచ్చి ఈ బల్లిని ముట్టుకుంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయంట అండి. చాలా పెద్ద పెద్ద టెంపుల్ స్ట్రక్చర్స్ అండి. బల్లి ఉన్నదే ప్రధాన ఆలయంలో ఉంది. ఇంకా అలో చేయమంటే చేస్తారా? చేయరు. చూడండి భక్తులు చూడండి ఎంత మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇదే ప్రధాన ఆలయం అండి, స్వామివారి ప్రధాన ఆలయము. సో ఆ టెంపుల్ ఆషమాషి సాదా సీదాగా లేదండి, చాలా పెద్ద టెంపుల్, చాలా ఉన్నాయి. ఒక్కొక్క టెంపుల్ చూడడానికి ఒక్క రోజు సరిపోతుంది నాకు తెలిసి. నేను ఇంకా మీకు పైనే చూపిస్తున్నా కానీ చాలా ఉంది ఇన్ డీటెయిల్గా. అంటే ఆయన ప్రవీణ్ మోహన్ చూపిస్తాడు కదా, అంత డీటెయిల్గా ఆయన కూడా తక్కువ చూపిస్తాడులేండి, కానీ అంత డీటెయిల్గా చూపిస్తే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా 1 డే ఖచ్చితంగా పడుతుంది ఈ టెంపుల్ చూడడానికే. ఐదు గంటలకు పోయినానండి బంగారుపల్లి వరదరాజ పెరుమాళ్ళని దర్శనం చేసుకుందామని. వచ్చేసరికి 7 అయింది, 2 hours ఫుల్ రద్దీ. అది టెంపుల్లో స్వామి ఎక్కడ ఉంటారో తెలుసా? వరదరాజ పెరుమాళ్ళు పైన 2nd floorలో ఉంటాడు. ఎక్కడా చూడలేదండి నేను ఇంతవరకు, ఎన్ని విష్ణు గుళ్ళు చూసినా ఎక్కడా చూడలేదు. ఇక్కడ మాత్రమే స్వామి పైన ఉంటాడు అనమాట. అక్కడ మళ్ళీ అక్కడ నుంచి స్వామి దర్శనం చేసుకొని స్వామి వెనకాల పోతే వెనకాల బంగారుపల్లి ఉంటుంది. సో ఎవరైనా సరే మళ్ళీ దోషాలు ఉన్నోళ్ళు ఈ గుడికి రండి, వచ్చి స్వామివారిని దర్శనం, కొంచెం కష్టమే కానీ పర్లేదు, స్వామివారిని దర్శనం చేసుకోండి. గోవింద నారాయణ పెరుమాళ్ళు అనుకొని ఆ బల్లిని ముట్టుకోండి, మీ దోషాలన్నీ వెళ్ళిపోతాయి. సరేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.